ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రూప్ 2 పరీక్షకు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉదయం 9 గంటల నుంచే సెంటర్లోకి అనుమతిస్తున్నారు. సెంటర్ బయటే సెల్ ఫోన్లు, బ్యాగుల కోసం లాకర్లు ఏర్పాటు చేశారు. 9 గంటల 30 నిమిషాల తర్వాత ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించమని చెబుతున్నారు అధికారులు. ఇక మెదక్లో గ్రూప్ 2 ఎగ్జామ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యూ. పరీక్షకు ఏర్పాట్లు పూర్తయినాయి. ప్రస్తుతం అభ్యర్థులు లోపలికి వెళ్తున్నారు, సెంటర్ల లోపలికి వెళ్తున్నారు. ప్రస్తుతం అయితే అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే లోపలికి అనుమతిస్తున్నారు. సో సెంటర్ల వద్ద 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. సో ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం అయితే 98 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో మెదక్ జిల్లాలో 5,885 మంది పరీక్ష రాయనున్నారు. సిద్దిపేటలో 13,714 మంది, సంగారెడ్డిలో 15,218 మంది పరీక్ష రాయనున్నారు. సో పరీక్ష కేంద్రాల వద్ద బయోమెట్రిక్, సీసీ కెమెరాల నిఘాలోని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షకు ఆ గంట ముందు, అంటే దాదాపు 2 గంటల ముందు నుంచి అనుమతిస్తున్నారు. ఉదయం 8 నుంచి పరీక్ష కేంద్రాల్లోకి వస్తున్నారు. అయితే 9:30కు లోపలికి అనుమతించమని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ అయితే పరీక్ష కేంద్రం లోపలికి వెళ్లే ముందు సెల్ ఫోన్లను కావచ్చు, కళ్ళద్దాలను కావచ్చు, అయితే అనలాగ్ వాచ్లు కావచ్చు, స్మార్ట్ వాచ్లు, వీటిని లోపలికి పంపించడం లేదు. ఇక్కడ డిపాజిట్ లాకర్ల వద్ద లాకర్లు కావచ్చు, వాళ్ళకు ఒక టోకెన్స్ ఇస్తూ వాళ్ళ బ్యాగులను కావచ్చు, హ్యాండ్ బ్యాగులను కానీ కూడా ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నారు. సో పరీక్ష సెంటర్ వద్ద ఇన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి ఒక బోర్డును ఏర్పాటు చేసిండ్రు. దాంతోపాటు ఆ పరీక్ష సెంటర్ బయటనే ఏదైతే ఒక ఇన్స్ట్రక్షన్స్తో పాటు వాళ్ళు హాల్ టికెట్లకు సంబంధించినటువంటి రూమ్ నెంబర్స్ కావచ్చు, హాల్ టికెట్ల నెంబర్కి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చేసిండ్రు. సో పరీక్ష కేంద్రం బయటనే వారు ఎక్కడ ఏ హాల్లో ఎవరికి ఏ హాల్ టికెట్ నెంబర్ నుంచి ఎక్కడ ఉందో పూర్తి వివరాలు బయట బోర్డు ద్వారా ఏర్పాటు చేసిండ్రు. సో పరీక్ష కేంద్రం లోపల కావచ్చు, బయట కావచ్చు, అభ్యర్థులకు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగానే బయటనే పూర్తి వివరాలు తెలుసుకునే విధంగా ఉంటుంది. దాంతోపాటు ఏదైతే లోపలికి అనుమతి వెళ్ళేప్పుడు ఎక్కడ కూడా ఏదైతే ఇప్పుడు మనం విజువల్స్ చూడొచ్చు, ఈ స్వెటర్లు కావచ్చు, మంకీ క్యాప్లు కావచ్చు, వాటన్నిటిని కూడా ఇక్కడే బయటనే ఉంచాలని చెప్తున్నారు. షూస్ వేసుకొని వెళ్లకుండా ఉండాలని చెప్తున్నారు. మాస్కులు కూడా ఉండదని చెప్తున్నారు. ఒక ఫోటో ఐడితో పాటు ఒక ఏదైతే ఆధార్ కార్డు కావచ్చు, ఏదైనా ఒక ఐడితో పాటు వాటన్నిటిని చూపించిన తర్వాత లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా లోపలికి అనుమతించమని అధికారులు చెప్తున్నారు. సో వాటర్ బాటిల్ కావచ్చు, వాటన్నిటిని అంటే పెన్సిల్స్, ఎరేజర్స్ ఇట్లాంటివి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఒక ఆధార్ కార్డు కావచ్చు, ఒక ఫోటో అతికించిన హాల్ టికెట్ లాంటివి వాటిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. స్కార్పులు కావచ్చు, వీటన్నిటిని అంటే బయటనే ఉంచాలని చెప్తున్నారు. బ్యాగులను కావచ్చు, వీటన్నిటిని బయటనే ఉంచే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు. సో ప్రశాంతంగా అయితే అన్ని ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నతాధికారులు వీటిని పర్యవేక్షిస్తున్నారు. సో సెంటర్ల వద్ద 144 సెక్షన్తో పాటు ఇట్లాంటి ఎవరికి అనుమతి లేదని చెప్తున్నారు. ఎవరి వెహికల్ని కూడా లోపలికి అనుమతించమని చెప్తున్నారు. సో మొత్తంగా అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తయినాయి. అభ్యర్థులు పరీక్ష రాసేందుకు హాల్లోకి వెళ్తున్నారు. సో మొత్తంగా అయితే ఈరోజు 10 నుంచి 12:30 వరకు, దాంతోపాటు మధ్యాహ్నం జరిగే ఎగ్జామ్ కావచ్చు, దాంతోపాటు రేపు కూడా ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఎట్లాంటి ఇబ్బంది ఏదైతే 144 సెక్షన్ ఏర్పాటు చేసి ఇక్కడ హాల్ వద్ద కూడా ఎవరిని కూర్చొని ఇవ్వకుండా బయటకు పంపిస్తున్నారు. పార్కింగ్ కూడా ఒక 100 మీటర్ల దూరంలోనే వాహనాలను ఆపి లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్ష అయితే ప్రశాంతంగా ప్రారంభమైంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విజిట్ న్యూస్, సంగారెడ్డి నుండి.